పిత పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఆగమన కాల మొదటి ఆదివారంలో క్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథ ఆధారముగా తన యొక్క మరణ పునరుత్థానాల గురించి మనం ధ్యానించుకుంటూ మన హృదయములను ప్రభువును ఆహ్వానించే విధముగా సిద్ధపరచుకోమని నాటి ఆగమన కాల మొదటి ఆదివారంలో దివ్యగ్రంథ పఠనాలు మనకు సెలవిస్తూ ఉన్నవి. ప్రభు తన యొక్క రాకడలో మనకు సెలవిచ్చిన విధముగా ప్రభు యొక్క హృదయానికి అంటి పెట్టుకుని జీవించే విధముగా రోమీయులకు రాసిన లేఖలో మనం చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయంలో నాడు నేడు ప్రభు ఒకే రీతిగా ఉన్నాడని సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, క్రీస్తు ప్రభు నాడు నేడు ఒకే రీతిగా ఉన్న ప్రభు మన మధ్యలోనికి చేస్తూ ఉన్నాడంటే క్రీస్తు ప్రభు బిడ్డలుగా మనము తనను ఆహ్వానించుకోవడానికి పశ్చాత్తాప హృదయాన్ని మనము సిద్ధపరచుకొని ప్రభువును ఆహ్వానించుకోవాలి. ఈ యొక్క ఆగమన కాలంలో ప్రభు రాకడలో ఏమేమి సంభవిస్తున్నాయా అంటే, ఇదిగో ప్రభు యొక్క రాకడలో విశ్వాసము, శాంతి, సమాధానము, ఐక్యత. క్రీస్తు ప్రభునాథుని స్నేహితులారా, ఈ యొక్క శాంతి, సమాధానాలు, విశ్వాసము, ఐక్యతను సంపాదించుకోవడానికి, ప్రభువునందు మనందరూ కూడా పెంపొందించుకోవడానికి మన హృదయములను ఆయన యొక్క వాక్యముతో నింపబడే విధముగా మనము మార్చుకునడానికి ప్రయత్నించాలి. అందుకే ప్రభు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, నా రాకడలో మీరు ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉండి జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో నేను మీతో నిశ్చయముగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు.